మన వాళ్ళు ముందు శ్లోకాలు అలవాటు చేశారు. బాల్యం నుంచి మనం చదువుతూ ఉంటే అప్పుడే అన్న పరిణతి ఉండాలిగా బుద్ధికి. ఆ పరిణతి వచ్చిన తర్వాత అప్పుడు చదివిన శ్లోకమే ఇప్పుడు కొత్త అర్థంతో మనకు కనిపిస్తుంది. అందుకు శంకరుల వారు ఇది పారాయణ శ్లోకములుగా మనకు అందజేశారు. గురు పారాయణ కింద ఇది చేస్తూ ఉంటే మనకి ఏ గురువు వచ్చాడో ఆ గురువులో కనబడేది ఐశ్వర్య చైతన్యమే. అసలు ఆ ఈశ్వర జ్ఞానం బ్రహ్మ విద్య సంప్రదాయానికి చెందని వాడు గురు శబ్దానికి అర్హుడే కాడు. నేను కొత్త మతం తీసుకొచ్చానండి అంటే మా గురువుగారు ఆయనండి అనకూడదు మనం. ఎందుకంటే కొత్త మతం తెచ్చేవాడు ఎప్పుడు గురువు కాడు. అనాది అయిన బ్రహ్మ విద్యను ఎవడు ప్రతిష్ఠించాడో వాడే గురువు అవుతాడు మనకి. కనుక మన గురు పరంపర ఎందుకు చెప్పాం? సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం అంటే మాకు కొత్త గురువులు వద్దు. అనాది అయినటువంటి బ్రహ్మ విద్యా సంప్రదాయం ఉందో దాన్ని ప్రతిష్ఠించే గురువులే కావాలి. దాన్ని ప్రతిష్ఠిస్తున్నారు కనుకనే శంకరుల తర్వాత ఇప్పటి గురు పరంపర వరకు మనం నమస్కరిస్తున్నాం. అంటే దీనిలో ఎవరిని చూస్తున్నాం? మనం సదాశివ తేజాన్ని అందులో దర్శిస్తున్నాం. ఆ సదాశివ తేజమే దక్షిణామూర్తి ప్రథమ గురువు బ్రహ్మ విద్యకి అని మనం చెప్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకే సదాశివుడు. అందుకే గురువులో మనం చూసేది కూడా ఆ దివ్యమైన విభూతిని. ఎందుకంటే గంగంతా మన దాకా రాదు, కలశంలో పట్టి తీసుకొస్తాం. కలశంలో పట్టి తెచ్చి కలశానికి పూజ చేస్తున్నామంటే తదంతర్గతమైన గంగకే పూజ చేస్తున్నాం. కలశానికి అయితే ఊళ్ళో రాగి చెప్పు కొరుక్కుని పూజ చేసుకోవచ్చు. అక్కడి నుంచే తెచ్చేందుకు చేస్తున్నావు తదంతర్గతమైన గంగకే. కనుక ఇప్పుడు ఏ గురు ఉపాధిని నువ్వు నమస్కరిస్తున్నావో అతడి నుంచి నీ వైపు ప్రసరిస్తున్న బ్రహ్మ విద్యను నువ్వు నమస్కరిస్తున్నావు. అందుకే బాగా ఆలోచిస్తే గురువుకి ఆ విద్యకి అది నీలో ప్రవేశించాక నీకు కూడా తేడా లేదు. అది చెప్పదలుచుకున్నారు గురువుగారు. అందులో దిగేకి ఇంకా తెలుస్తుంది. అప్పటి నుంచి ఈ స్థితిలోకి దిగద్దని అనుకున్న